ఈ రోజు నుంచి మీ CEO నీలవేణి 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 నీలవేణి. మీ కొత్త CEO నీలవేణి. మీ CEO నీలవేణి 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 నీలవేణి. ఏంటమ్మా ఈ ఆవేశం? పని దానికి పెత్తనం అప్పగించడం నాకు నచ్చలేదు. నా కాళ్ల కింద పురుగులాగా నలిగిపోవలసిన నీలవేణి కంపెనీకి CEO అవడం నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు తారక్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదమ్మా. అంతగా ముచ్చట పడితే దానికి ఒక చీర కొని పడేస్తే సరిపోతుంది కదా. ఇంత పెద్ద పెద్ద పోస్టులు దాని మొహానికి ఎలా కట్టబెడతాడు? ఈ ఇంట్లో ఆ పోస్ట్కి ఎవరు సూట్ గారు కదా. అంటే ఈ ఇంట్లో వాళ్ళెవరూ ఆ పదవికి తగిన వాళ్ళు కాదని తారక్ అనుకుంటున్నాడేమో నా ఉద్దేశం. కుకుటేష్, అయ్యా ఊరి నుంచి ఇదేనా రావు? ప్రయాణం బాగానే జరిగింది. లగేజ్ తీసుకురా. అలాగే అయ్యా. కాదంబరి, ఏమైంది? ఈ గాజు ముక్కలన్నీ ఇలా చెల్లా చెదురుగా పడున్నాయేంటి? అసలేంటిదంతా? నా కోపానికి నిదర్శనం. కోపమా? దేనికి? నా కొడుకు అని మీరు నెత్తి నెక్కించుకుంటుంటే వాడు పిచ్చి పనులు చేస్తూ కంపెనీ స్థాయిని దిగజారుస్తున్నాడు. అందుకే తారక్ అలాంటి పని ఎందుకు చేస్తాడు? ఇన్ని రోజులు కంపెనీని ఒక స్థాయికి తీసుకువెళ్ళింది తారక్. అలాంటి వాడు కంపెనీ పతనానికి ఎందుకు కారణం అవుతాడు? మీకు తెలియదు నాన్న, వాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి తిక్క తిక్క నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. తారక్ తెలివైనవాడు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాడికి బాగా తెలుసు. మీరిలా వెనకేసుకొస్తే ఇక మేం చెప్పేదేం వింటారు? సరే చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కొడుకు ఆ పని దానిని, అదే ఆ నీలవేణిని మన కంపెనీకి CEO చేశాడు. నీలవేణిని కంపెనీకి CEO చేశాడా? అవును. వాడికసలు బుర్ర పని చేయట్లేదు. బుద్ధి లేని నిర్ణయాలన్నీ తీసుకుంటున్నాడు. చదువురాని దద్దమ్మని CEO అనే పోస్ట్లో కూర్చోపెట్టాడు.
మీరే చెప్పండి, సీఈఓ అనే పోస్టుకి సమర్థవంతంగా న్యాయం చెయ్యాలి అంటే ఆ చదువురాని మొద్దు న్యాయం చేస్తుందా? ఆ? చేస్తుందా? చెప్పండి. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా తారక్ దాన్ని సీఈఓగా ఎలా చేస్తాడు నాన్న? చదువురాని అలాంటి అమ్మాయిని సీఈఓ స్థానంలో కూర్చోబెట్టారు కానీ సొంత అక్క చెల్లెలకి కనీసం ఆఫీసులో క్లీనింగ్ సెక్షన్లో కూడా జాబ్ ఇవ్వలేదని నేను చాలా బాధపడుతున్నాను మావయ్య గారు. అబ్బబ్బబ్బబ్బా! మీ లో క్లాస్ బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు. ఆ, మా బాధ అంతా ఒక తెలివి తక్కువ దద్దమ్మని అంత పెద్ద పోస్ట్లో కూర్చోబెట్టాడు అని. మీ బుర్ర కథ అర్థం కావట్లేదు.